ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు హోరెత్తిపోతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్లో రాజకీయ సమరం జరుగుతోంది. మ్యాటర్ ఏదైనా పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుతోంది. వాటర్ మ్యాటర్స్ అంటూ ఆ రెండు పార్టీలు ఓ రేంజ్లో లడాయికి దిగాయి. వాటి మధ్య జరుగుతున్న పోరుతో జిల్లాలో పొలిటికల్ టెంపరేచర్ రోజు రోజుకి పెరిగిపోతోంది. అయితే ఆ జిల్లాలో బలంగా ఉన్న మరో ప్రధాన పార్టీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. ఆ పార్టీని సైడ్ చేశారా లేక అదే సైడ్ అయిపోయిందా? ఇంత పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతుంటే ఆ పార్టీ పొలిటికల్ స్పేస్ తీసుకోలేకపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఏదా జిల్లా, ఏదా పార్టీ? ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా తుంగభద్ర జలాల అంశం మళ్లీ రాజకీయ కేంద్ర బిందువుగా మారింది. నీటి వాటాలు, ప్రాజెక్టులు, సాగునీటి హక్కులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆందోళనలు, పర్యటనలు, మీడియా సమావేశాలతో రెండు పార్టీలు రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం గరంగరంగా మారింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ రచ్చ రాజుకుంది. ఆ తర్వాత ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేశారు. జిల్లాకి వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయని చెబుతూనే మరోవైపు తమ హయాంలో పాలమూరు రంగారెడ్డి పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది కాంగ్రెస్ సర్కార్. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడుస్తోంది. దీంతో ప్రజలు కూడా ఈ రెండు పార్టీల గురించే మాట్లాడుకుంటున్నారు. జిల్లాలో పొలిటికల్ స్పేస్ ని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆక్రమించేశాయని, మూడో పార్టీకి అవకాశం లేకుండా చేశాయనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీకి పొలిటికల్ వాక్యూమ్ లేకుండా పోయిందంటున్నారు. ఇక ఈ మధ్య ఆర్డీఎస్ ఆనకట్టని సందర్శించిన బీఆర్ఎస్ నేతలు మరోసారి వార్తల్లో వ్యక్తులుగా మారారు. కృష్ణా తుంగభద్ర జలాల్లో పాలమూరు వాటాని కాపాడేందుకు గులాబీ దండు ఒక్కటే పోరాడుతోందని ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఈ స్థాయిలో వాటర్ వార్ జరుగుతున్నా బీజేపీ నేతలు తమకేం పట్టనట్లు ఉన్నారట. వాళ్లు పెద్దగా యాక్టివ్ గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ ఎంపీగా సీనియర్ లీడర్ డీకే అరుణ ఉన్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలకే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండటంతో స్థానిక సమస్యలపై పార్టీ స్వరం బలంగా వినిపించడం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాలో తరచూ అధికార పర్యటనలు చేస్తున్న ఎంపీ డీకే అరుణ స్థానిక అంశాలపై పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం బీజేపీకి మైనస్ గా మారిందంటున్నారు. జిల్లాలో బీజేపీ బలపడుతోందనే టాక్ గతంలో వినిపించినా ప్రస్తుతం జరుగుతున్న కృష్ణా తుంగభద్ర జలాల వంటి కీలక అంశాల్లో ఆ పార్టీ ప్రత్యక్ష రాజకీయ పోరులో కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్లకే పరిమితమవుతుందనే అభిప్రాయం రోజు రోజుకి బలపడుతోంది. అయితే ఈ రాజకీయ నిశ్శబ్దం బీజేపీ వ్యూహంలో భాగమా లేక జిల్లా పార్టీ నేతలు చురుగ్గా పనిచేయడం లేదా అనే దానిపై ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందంటున్నారు. రాబోయే రోజుల్లో కృష్ణా తుంగభద్ర జలాల అంశం మరింత వేడెక్కే కొద్దీ బీజేపీ కూడా దూకుడు పెంచుతుందా లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే రాజకీయ సమరం కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.